అంటే మనకి చిన్నప్పుడు బేసిక్‌గా ఏంటంటే, చాలామంది మనకి సిల్వర్ స్పూను, గోల్డెన్ స్పూన్ ఇలా ఉంటాం. కానీ కష్టాల నుంచి వచ్చినోళ్ళేంటంటే, ఎంతో లెక్కెళ్తారనేది అది మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. లెజెండ్స్ అవుతూ ఉంటారు. చాలామంది కష్టపడి వచ్చినోళ్ళే ఉంటారు. సో, మీ లైఫ్‌లో కూడా చాలా ఉన్నాయని విన్నాను యాక్చువల్లీ. నిజమేనా? ఎంతవరకు నిజం అది? ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి సార్. ఫేస్ చేసుకొని రావడమే. కాకపోతే హ్మ్. కసిగా తీసుకుంటున్నామా లేదని పాయింట్. హ్మ్. చాలు అని తృప్తి పడితే అక్కడితో ఆగిపోతాం సార్. హ్మ్. అయితే హైదరాబాద్ అనే లక్ష్యంతో వచ్చినోళ్ళేంటంటే రకరకాలుగా వస్తారు. కొంతమందేంటంటే ఖచ్చితంగా నేను హైదరాబాద్‌లో ఈ సినిమా ఇండస్ట్రీకెళ్ళాలి, లేకపోతే దీంట్లోకెళ్ళాలి అని కొంతమందొస్తారు. కొంతమందేంటంటే వచ్చిన తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చిన ఆపర్చునిటీని బట్టి ఎదుగుతుంటారు కదా! మీరు హైదరాబాద్ అనే మజిలీ అనుకున్నప్పుడు మీ మైండ్‌లో ఏంటి ఉన్నది లక్ష్యం? సార్ బేసిక్‌గా నేను డైరెక్టర్ అవుదామని వచ్చానండి. అది యాక్సిడెంట్ అవ్వడము, అంతే వెనక్కి వెళ్ళిపోవడం. హ్మ్. మళ్ళీ రెండోసారి వచ్చింది 2016లో సార్. హ్మ్. సెకండ్ టైమ్ వచ్చింది. హ్మ్. సరే మనం డైరెక్షన్ చేయలేము. మనకి యాక్సిడెంట్ అయింది. మనం చాలా తలనొప్పుల్లో ఉన్నాం. రైటింగ్ అని వచ్చాను సార్. హ్మ్. కానీ ఆపర్చునిటీ ఎక్కడ దొరకలే మనకి. ఎక్కడికెళ్ళినా కూడా చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నా కొన్నిసార్లు ఇవ్వట్లే కూడా. ఏదో హ్మ్. అవకాశం ఇవ్వడమే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయ్యారు. హ్మ్. ఆ టైంలో ఏదైనా బతకాలి అంటే రైటింగ్ ఒకటే ఆధారం. ఆధారం. హ్మ్. నేను అంతకుముందు కార్ షోరూమ్‌లో పనిచేశాను సార్. హ్మ్. వాల్యూటర్‌గా, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అట్లా పనిచేశాను. ఓకే. ఎక్కడ? వైజాగ్‌లో వైజాగ్‌లో. ఉన్నప్పుడు ఆ! లక్ష్మీ హుండై, హ్మ్. జైబేరి హ్మ్. ఆటోమోటివ్స్‌లో ఓకే. రెండిట్లో పనిచేశాను. సో, నేను అదే పని ఇక్కడ జాయిన్ అయితే నాకు డే అంతా దానికే గడిచిపోద్ది. ఇంక నేను బయట ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. అలా అనుకోకుండా ఏదో ఏదో పని చేసుకొని సంపాదిద్దాం అనుకున్నప్పుడు ఈటీవీ ప్లస్‌లో అవకాశం వచ్చింది. నూర్ బాషా గారు ఇచ్చారు. ఆడిషన్‌లో రైటింగ్ ఆడిషన్ చేశారాయన. అదే. అప్పుడు ఆయన అవకాశం ఇవ్వడం. సో, అది ప్యారలల్‌గా వర్క్ చేసుకుంటేనే వర్క్ అయింది. ఏదైనా మీరు పని చేయాలనుకుంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ఇంకొక ప్యారలల్‌గా ఇంకో పని అందులోనే చేయాలి తప్ప బయటికెళ్ళి నేను చేసుకొని వస్తాను. హ్మ్. నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకొని సాటర్‌డే, సండే వీకెండ్స్‌లో నేను సినిమాకి డేట్ ఇస్తాను అంటే నడవదు యాక్చువల్‌గా.